కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు సంప్రదాయబద్ధంగా గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యానగర్లోని టెట్రా హైస్కూల్ ఆవరణలో పెద్ద సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి పరస్పరం గోరింటాకు పెట్టుకుని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో ఆచారం అని తెలిపారు. అంతా కలిసి ఒకే చోట పండుగలా చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోరింటా పూచింది కొమ్మాలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మాలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నీ పేరంటాలికి కలకాలం రక్ష. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత. అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఈరోజు మా విద్యానగర్ కాలనీ వాసులము మహిళలందరము కలిసి గోరింటాకు సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడ అందరం సమావేశమైనాం. ఈ గోరింటాకు వేడుక జరుపుకోవడం అంటే ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇది అంటే ఆషాఢ మాసం ప్రత్యేకంగా వర్షాకాలంలో మొదలవుతుంది కాబట్టి వర్షాకాలంలో వచ్చే అంటే పనులు చేయడం, చేతులు కాళ్ళు తడిలో ఉండడం వల్ల ఈ కాళ్ళు చెడిపోవడం, చేతులు ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ను ఇది గోరింటాకు తొలగిస్తుంది కాబట్టి, అందుకని అంటే ఒంట్లో వేడిని కూడా తీసేస్తుంది కాబట్టి ఈ గోరింటాకు అనేది అనాదిగా పెట్టుకోవడం జరుగుతున్నది. మేము ఇప్పుడు వేడుకగా చేసుకుందామని మహిళలందరం ఇక్కడ సమావేశమైనాము. కానివ్వండి, ఇక్కడ మేమందరము అంటే ఆషాఢ మాసము మొదలైన సందర్భంగా ప్రతి ఒక్క మహిళ గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. కానీ అది ఎవరికి వాళ్ళే ఇంట్లో ఎవరికి వాళ్ళే పెట్టుకునేవారు. కానీ ఇక్కడ అందరినీ సమావేశపరిచి ఒక గోరింటాకు అనే సంబరాలు జరపడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. దాకే మేమందరము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవాలని, ప్రతి ఒక్క వేడుకను మేమంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.